ఇవాళ మైక్రోసాఫ్ట్కి వెళ్తున్నాం, లైక్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్కి. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ బ్లాక్ 3 ముంగట ఉన్నాం. సో ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ క్యాంపస్ సెంటర్ రాగానే వీడియో తీయొద్దని చెప్పినాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ మైక్రోసాఫ్ట్కి వెళ్తున్నాం, లైక్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్కి. సో దాంట్లో ఏముందంటే బేసిక్గా ఒక చిన్న హ్యాకథాన్ టైప్లో ఉంది. సో నేను మా ఫ్రెండ్స్ అందరం పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం. ఇవాళ నాతో పాటు చిన్న బ్యాగ్ని తీసుకెళ్తున్నా. ఒకసారి ఆ బ్యాగ్లో ఏమేమి ఉందో మీరు కూడా చూడండి. నేను తీసుకెళ్ళే హ్యాకథాన్లో కంపల్సరీ ల్యాప్టాప్ తెచ్చుకోమన్నారు. సో ఒక ల్యాప్టాప్, ఇంకా దీంట్లో ఒక పవర్ బ్యాంక్, గోప్రోకి సంబంధించిన బ్యాటరీస్, ఇది ఒక మైక్, గోప్రో ఎక్స్టెన్షన్, ఇంకా దీంట్లో చిన్న చిన్న కేబుల్స్ అవన్నీ తీసుకెళ్తున్నా. సో లేట్ చేయకుండా మనం అయితే ఇమీడియట్గా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరు కార్లో వస్తున్నారు. గోల్నాక దాకా కార్లో వస్తారు. నాకు ఆ ప్లేస్ ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ బైక్ అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి మేమందరం కలిసి కార్లో వెళ్ళిపోదాం. వితౌట్ లేట్ చేయకుండా వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు బేసిక్గా నేను గోల్నాక వచ్చిన. ఈ బండి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసి మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి అక్కడ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేద్దాం. నితీష్, ఈయననే మా ఫ్రెండ్, గోల్నాక కింగ్. అక్కడ కార్ కనిపిస్తుంది కదా, ఇదే మన కారు. సో ఇప్పుడు నితీష్కి బండికి వేసిన ఆడెళ్ళా బండి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసుకుంటాడు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. మరి బాయ్ వెళ్ళే మా ఫ్రెండ్స్. బాలు హాయ్ బ్రో. ఏ హాయ్, ఇక వంశీ. వెనకాల ఇప్పుడు మేము ఆల్మోస్ట్ కాజాగూడ దగ్గరకు వచ్చినాము. లెఫ్ట్ సైడ్లో ఒక ఫుడ్ ట్రక్ కనిపిస్తే ఇక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంటర్ అవ్వగానే అక్కడ మాకు టోకెన్ ఇచ్చారు. లైక్ మా నెంబర్, ఆధార్ అన్ని చెక్ చేసి టోకెన్ ఇచ్చారు. లెవెల్ 1 పార్కింగ్లో మాకు పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ కూడా ఒక 3-4 లెవెల్స్ ఉంది, ఫ్లోర్ మీద ఫ్లోర్ అట్లా. మాకైతే వీళ్ళు ఇచ్చిన పార్కింగ్ అయితే లెవెల్ 1. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ బ్లాక్ 3 ముంగట ఉన్నాం. టైం కూడా ఆల్మోస్ట్ 9:20 అవుతుంది. మనకేమో 10:30కి అట్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో అప్పటి వరకు టైం వేస్ట్ చేయడం ఎందుకని మన వాళ్ళు అక్కడ ఫొటోస్ చేస్తారు.
పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ క్యాంపస్కి ఎంటర్ రాగానే వీడియో తీయొద్దని చెప్పారు. కానీ నేనైతే తీసే కాడికి తీసి ఆల్మోస్ట్ అన్నీ తీయడానికి ట్రై చేస్తాను, తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు టైం 2:40 అవుతుంది. మార్నింగ్ మేము 10 o'clockకి హాల్లోకి ఎంటర్ అయినాం. అయిన వెంటనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక 1.5 hour. దాని తర్వాత ఇక్కడ కాఫీ అవి ఉన్నాయి. వచ్చిన తర్వాత కాఫీ తాగినాం. ఇంకేమైనా వీడియోస్ చేద్దామంటే అసలు వీళ్ళు వీడియో తీయడానికి ఛాన్స్ కూడా ఇస్తలేరు. నేనే టైం చూసుకొని వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 1 o'clock అట్లా హాల్లోకి వెళ్ళినాము. హాల్లోకి వెళ్ళి 1.5 hour హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి అయితే కూర్చున్నాను నేను. నెక్స్ట్ 3 o'clock అట్లా నాకు తెలిసి మొత్తం అయిపోతుంది. అయిపోగానే ఒకసారి కుదిరితే క్యాంపస్ ఎట్లుందో చూపిస్తాను. సో టైం 3:40 అవుతుంది. ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది. ఆ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసినాం. ఇక్కడ ఏదో లేక్ ఉంటుందంట, ఒకసారి ఆ లేక్కి వెళ్ళి చూద్దాం ఏముంటుంది ఆడ. ఇక్కడ క్యాంపస్ మొత్తం ఇట్లా వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. క్యాంపస్ మొత్తం తిరగడానికి ఆడ మనం అనుకున్న లేక్ అయితే వచ్చేసింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇందాక మనకి ఈవెంట్ అయింది ఆ బ్లాక్లో, బ్లాక్ నెంబర్ 3. కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్లాక్ నెంబర్ 3 బ్యాక్ సైడ్ ఈ లేక్ ఉంది. ఈ లేక్ ఎట్లుందంటే దీని చుట్టూ ఈవినింగ్ వాక్ చేయడానికి, ఫ్రెండ్స్తో కలిసి చిల్ కావడానికి బాగుంది లేక్. అలా ఏమైందంటే టైం 4 అవుతుంది కానీ అసలు ఏం తినలేము మేము లంచ్. మేము యాక్చువల్గా వాళ్ళు పిజ్జా ప్రొవైడ్ చేసిర్రు, మేము వెళ్ళే టైంకి అంతా అయిపోయింది. పోనీ కెఫెటేరియాలో మనం ఉందామంటే మమ్మల్ని అలో చేయట్లేదు, వేరే బ్లాక్స్ కూడా అలో చేయట్లేదు. ఇందాక చూపించిన స్టెప్స్ కాడ నుంచి నడుచుకొని వస్తే ఈ లొకేషన్కి వస్తాం. ఇక్కడ చిన్న బాక్సింగ్ బ్యాగ్ టైప్లో ఉంది. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి వేరే బిల్డింగ్స్ లొకేషన్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్లో చూపించిన పార్కింగ్, ఇది మళ్ళీ బ్లాక్ 3. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బోర్డు చూడండి, ఇక్కడ స్నేక్స్ కానీ ఇంకేమైనా రెప్టైల్స్ కనిపిస్తాయని ఇక్కడ బోర్డులో మార్క్ చేసింది. చూసుకొని వెళ్ళాలి అయితే మనమైతే. లాస్ట్ వ్లాగ్ బిట్స్ పిలానీలో చెస్ సెటప్ లైక్ ఒకటి ఉందని చూపించిన కదా, సేమ్ అలాంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంది. సేమ్ ఇదే గార్డెన్లో చిన్న గోల్ఫ్ సెటప్ కూడా ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ అండ్ ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ 4 ఉన్నాయి. ఇది మ్యాటర్. మనం అప్పటి నుంచి బ్లాక్ 1 ఎక్కడ ఉందని చూస్తున్నాం కదా, ఇక్కడ బ్లాక్ 1 ఉంది, దీని ఆపోజిట్లో బ్లాక్ 2. అంటే ఈ బ్లాక్ ఏంటంటే మల్టిపుల్ గేట్స్ ఉన్నాయి.
లైక్ ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్లో గేట్స్ ఉన్నాయి. సో నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నా కానీ హ్యాకథాన్ గురించి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. మనమైతే ఒకసారి వంశీని హ్యాకథాన్ గురించి డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. యాక్చువల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అనేది భాషాబంద్ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళు 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది ఇస్తారు. దాంట్లో మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది చూస్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్ చేసుకున్న తర్వాత మన ఐడియా షార్ట్ లిస్ట్ అయితే మనకు మెయిల్ పెడతారు, లైక్ మన ఐడియా షార్ట్ లిస్ట్ అయింది అని. సో మాకు ఆఫ్లైన్ క్యాంపస్ వచ్చేసి గచ్చిబౌలి బిల్డింగ్ 2 మైక్రోసాఫ్ట్. సో విన్నారు కదా, అది మ్యాటర్. సో గైస్, ఇదైతే ఈరోజు వీడియో. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ ఇట్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. ఓకే, చెప్పేసా బాయ్. బాయ్ బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. బాగా